మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురు గారు ఉన్నారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ కలగాలంటే ఏ గుడికి వెళ్ళాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, వీటన్నిటిని గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. సో నేను అన్నట్లు మామూలుగా శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి వారం. లక్ష్మీదేవి కటాక్షం కావాలి, అందరి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండాలి అని పొద్దున్న లేసినప్పటి నుంచి మీరైనా మేమైనా అందరం పరిగెడుతూ ఉండేది ఆ లక్ష్మీదేవి కోసం. ఏమన్నా పరిహారాలు చేసుకోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. సృష్టిలో ప్రతి మనిషి కూడా ప్రధానంగా కావలసినటువంటివి 3 విధములైనటువంటి శక్తులు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 కూడా అమ్మవారి స్వరూపాలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ వారాలలో శుక్రవారం అమ్మవారికి ప్రధానంగా సూచిస్తుంది. అందులో ప్రధానమైనటువంటిది ఇచ్ఛాశక్తి. మనిషికి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. అంటే జీవితంలో ఎదగాలని, చక్కగా ఓ ఇల్లు కట్టుకోవాలి, మంచి జీవిత భాగస్వామి కావాలి, ఇలాంటి కోరికలు, సంతానం కావాలని కోరికలు ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఈ కోరికల యొక్క స్వరూపమే మహాలక్ష్మీదేవి. లక్ష్మి అంటే ధనం అని కాదర్థం. ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము, వీటన్నిటినీ కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇవన్నీ కలగాలి అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చెయ్యాలి? శుక్రవారం రోజు అమ్మవారికి బాగా ప్రీతిపాత్రమైనటువంటి రోజు, అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు. ఆ రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి. ఎప్పుడు చేయాలి? సూర్యోదయానికి ముందే దీపారాధన చేయాలి. సూర్యోదయం తర్వాత చేసేటటువంటి దీపారాధనకి ఎక్కువ ఫలితం ఉండదు. సాధ్యమైనంత వరకు సూర్యోదయానికి ముందే, అంటే 6 గంటల కల్లా ముందే దీపారాధన చేయగలగాలి. అధమపక్షం 6 నుంచి 7 మధ్యలో అయినా చెయ్యాలి తప్ప 7 తర్వాత చేసేటటువంటి దీపారాధనకి ఫలితం అనేది ఉండదు. ఉంటుంది కానీ ఇన్స్టెంట్ ఫలితం, ఆ క్షణం వరకే, ఆ రోజు వరకే ఫలితం ఉంటుంది. ఈ సూర్యోదయానికి ముందే ఎందుకు దీపారాధన చెయ్యాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క శక్తి సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి, ఈ 2 సమయాల్లోనూ కూడా గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది. ఈ గ్రామ సంచారం చేసేటప్పుడు ప్రతి ఇంట్లోనూ, ఏ ఇంట్లో అయితే సూర్యోదయాత్ పూర్వం దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. ఏ ఇంటి ముందైతే శుభ్రంగా ముగ్గులు పెట్టి శుభ్రంగా ఇల్లంతా నీట్గా ఉండి ఏ ఇంట్లో వాళ్ళు పడుకోకుండా ఉంటారో, చిన్నపిల్లలు, పసిపిల్లలు పర్వాలేదు, మరీ చంటి పిల్లలు 2-3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ల లోపు వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ మరీ 5 ఏళ్ల దాటినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ సమయంలో సూర్యోదయం అయిన తర్వాత కనుక పడుకునున్నా సరే, ఇంట్లో దీపారాధన లేకపోయినా, ఇల్లు శుభ్రంగా లేకపోయినా సరే, ఇంట్లో ఎవరు స్నానం చేయకపోయినా సరే, ఆ అమ్మవారు ఆ ఇంట్లో అడుగు, లక్ష్మీదేవి యొక్క శక్తి ఆ ఇంట్లో అడుగు పెట్టదు. దాని కారణంగా ఏమవుతుందయ్యా అంటే లక్ష్మి ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెట్టదో, లక్ష్మీదేవి వెనకాల దరిద్ర దేవత, జ్యేష్ఠాదేవి అంటారు, వారు అక్కగారు అనమాట, ఆవిడ రెడీగా ఉంటుంది. ఈవిడ ఎక్కడికి వెళుతుందో ఆవిడ అక్కడికి వెళ్ళదు, ఆవిడ ఎక్కడికి వెళ్ళదో అక్కడికి ఈవిడ వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత ఏం చేస్తుంది, వెంటనే ఈవిడ వెళ్ళలేదు కదా అని చెప్పి ఆ ఇంట్లోకి ఈవిడ ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈవిడ ప్రవేశిస్తుందో, ప్రవేశించినప్పుడు ఏమవుతుంది, అక్కడ దారిద్ర్యం, కష్టాలు, అప్పుల బాధలు, రోగ బాధలు, ఇలాంటివన్నీ కూడా, సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ కారణంగా మనం సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి దీపారాధన చేయాలి. ముందు ఉత్తి రోజుల్లో, అంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఆలస్యమైనా సరే శుక్రవారం మాత్రం ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వం మాత్రం లేచి చేస్తే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కనీసం ఆ ఒక్కరోజు చేసినటువంటి ఫలితం ఆ వారమంతా కూడా అమ్మవారు అనుగ్రహించేటటువంటి ఆ అవకాశం ఉంటుందన్నమాట. అలా సూర్యోదయాత్ పూర్వం దీపారాధన అన్నీ చేసినటువంటి తర్వాత అమ్మవారికి పాయసం అంటే బాగా ఇష్టం. పాయసాన్న ప్రియాత్వక్స్త అని లలితా సహస్రనామంలో చెప్పారు. అమ్మవారికి పాయసం కానీ, చక్కెర పొంగలి కానీ, బెల్లంతో వండినటువంటి తీపి పదార్థం ఏదైనా సరే అమ్మవారికి బాగా ఇష్టం. ఆ పదార్థాన్ని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఆ అమ్మవారికి నివేదన చేయాలి లక్ష్మీదేవి స్వరూపంగా. తీపి ఆనందానికి హేతు. పులిహార అవి వేరే, కానీ అమ్మవారి పూజ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీపి పదార్థం అనేది నైవేద్యం పెట్టాలి. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నంతో వండినటువంటి పాయసం, బెల్లం కానీ లేదా పంచదార కానీ, చక్కెర పొంగలి, ఇట్లాంటివి ఏవైనా సరే అవి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తరువాత హారతి ఇవ్వాలి ఇంట్లో అమ్మవారికి. ఇచ్చిన తరువాత కనకదారా స్తోత్రము గాని, మహాలక్ష్మి స్తోత్రం గాని, మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం గాని ఆ శుక్రవారం రోజున పారాయణం చేయాలి. చేస్తే షడ్భిర్మాసై ఫలం లభేద్. అలా చేస్తూ ఉండగా
6 నెలల తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. 6 నెలలు 6 నెలల నుంచి దాని ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు దాచుకోవాలి. ఇప్పుడు ఈ రోజున మనం బ్యాంకులో ఓ ₹1,00,000 వేస్తే వడ్డీ ఈ రోజే వచ్చేది కదా. నెల రోజుల తర్వాత ₹1,000 వడ్డీ వస్తుంది. 10% దానికి 10వ వంతు వడ్డీ వస్తుంది. ఈ రోజు వేసిన వెంటనే రాదు కదా. అది 6 నెలల నుంచి దాని ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత నుంచి పోను ఏమవుతుందయ్యా అంటే సకుబేర సమో భవేత్, వాడు కుబేరుడు అంతటి ధనవంతుడు అవుతాడు. అంటే ధనానికి కానీ ధాన్యానికి కానీ దేనికి వాడికి వాడి పిల్లలకి లోటు లేకుండా ఆనందంగా జరిగేలాగా అమ్మవారు వాడిని అనుగ్రహిస్తుంది. అసలైతే రోజు చెయ్యాలి, కానీ రోజు చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యం సహకరించకో, కుటుంబ పరిస్థితులు సహకరించకో చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉత్తి రోజుల్లో దీపారాధన అనేది కొద్దో గొప్ప ఎప్పుడైనా చేసుకున్నా శుక్రవారం మాత్రం ఖచ్చితంగా సూర్యోదయాత్పూర్వం ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ముగ్గు పెట్టుకుని చక్కగా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసినందువల్ల అమ్మవారి యొక్క కరుణారస దృష్టి వారి కుటుంబం మీద పడుతుంది. ఒక్కరి మీద కాదు, కుటుంబ సభ్యులందరి మీద కూడా పడి వాళ్ళకి ఆయురారోగ్యైశ్వర్యాలను ఆ యొక్క అమ్మవారు ప్రసాదిస్తుంది. తదుపరి ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి. ఏదైనా దేవాలయం అంటే దగ్గరలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉందనుకోండి, చక్కగా వెళ్ళి ఒక 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమ కొబ్బరికాయ పూలు పళ్ళు పట్టుకెళ్ళి అమ్మవారికి పూజ చేయాలి. ఆ పూజ చేసుకున్న తర్వాత చక్కగా అక్కడ కాసేపు కూర్చుని అమ్మవారిని చూస్తూ ధ్యానం చేసుకుని మనకున్నటువంటి కష్టాలు, ఇప్పుడు మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. మన స్నేహితులు బంధువులు ఎవరో మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తాం, రే బాబు నాకే కష్టం ఉందిరా బాబు అని మనం చెప్పుకుంటాం. అలా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ శుక్రవారం రోజున అమ్మవారికి చెప్పుకున్నందువల్ల అమ్మవారు అరే నా బిడ్డ నా దగ్గరికి వస్తున్నాడు కాబట్టి వీడికి కష్టం ఉంది కాబట్టి ఆ కష్టాన్ని వాడికి తొలగించాలి అని ఆ కష్టాన్ని నివారణ చేసే రకంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. ఒకవేళ ఇంటికి దగ్గరలో అలాంటి లక్ష్మీదేవి దేవాలయం లేకపోతే, ఆ అమ్మవారి దేవాలయం లేకపోతే దగ్గరలో రాజరాజేశ్వరి టెంపుల్ ఏదో ఒకటి ఉంటాయి. మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కనుక లేకపోతే ఏ అమ్మవారి దేవాలయానికైనా వెళ్ళొచ్చు. అంటే మీరు లక్ష్మీదేవి అన్నారు కదా, ఇక్కడ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కదా, మరి అంటే అమ్మవారి దేవాలయం ఏదైనా వెళ్ళొచ్చు అని చెప్పాను. అవును, దానికి ఏ అమ్మవారైనా వెళ్ళొచ్చని ఎందుకన్నానంటే షణ్ణవతి కళలు అని ఉంటాయి. అంటే 64 కళలు ఉంటాయి, చతుషష్ఠి కళలు అంటారు. ఆ చతుషష్ఠి కళలు కూడా ఆ ఏదైనా ఒక విగ్రహం ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ కళలన్నీ కూడా ఆ విగ్రహాన్ని ఆవాహన చేస్తారు, విగ్రహంలో ఆవాహన చేస్తారు. ఆ 64 కళల్లోనూ కూడా లక్ష్మీ కళ కూడా ఒకటి. అందువల్ల లక్ష్మీ స్వరూపం ఖచ్చితంగా ఆ అమ్మవారి యొక్క రూపంలో అక్కడ ఉంటుంది. ఏ అమ్మవారైనా సరే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులు ఎవరయ్యా అంటే ఈ 3 కలిపినటువంటి రూపమే అమ్మవారు. అక్కడ సరస్వతీదేవి ఉంది కదా అని చెప్పి మనం లక్ష్మీదేవి కాదు అని అనుకోవటానికి లేదు. పైకి మనకి కనబడే రూపమే సరస్వతీదేవి, కానీ లోపల ఉండేది లక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, 3 అమ్మవార్ల యొక్క రూపము కూడా దాంట్లో ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ఉంది కదా అని సరస్వతీదేవి కాదని అనుకోకూడదు. మనకి పైకి కనబడే రూపమే అది తప్ప మిగిలినటువంటి శక్తి లోపల లక్ష్మీ కళ అనేది ప్రతి అమ్మవారి లోపల ఉంటుంది. అలాగే సరస్వతీ కళ అనేది ప్రతి అమ్మవారి లోపల ఉంటుంది. కాబట్టి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గరలో లేకపోతే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా కుంకుమ పూజ చేయించుకుని దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారికి ఉన్న కష్టాలు నివారణ, లక్ష్మీ కటాక్షం పొందుతారు. 100%. ధన్యవాదాలు.